వెల్కమ్ టు వసుపిట్ట కబుర్లు. ఈరోజు నేను నుమాయిస్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను. దీన్ని నాంపల్ ఎగ్జిబిషన్ కూడా అంటారు. ఇది హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్. నాకు కూడా ఇది ఫస్ట్ టైం. సో లెట్స్ గో టు ద వీడియో. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మెట్రోకి వెళ్దాం అనుకున్నాము, కానీ 3 మెట్రో చేంజ్ అవ్వాలి, అందుకే ఆటో ఎక్కాము. ట్యాంక్ బండ్ సైడ్ నుంచి వెళ్ళాము. బుద్ధు స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ చాలా పెద్ద, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం నాంపల్ ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాము. చూడండి, నాకు ఈ బ్రేస్లెట్ చూడాలి. మా బ్రేస్లెట్ చూడొచ్చా? మెట్రోకి రావాలనుకుంటే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర వాకబుల్ డిస్టెన్సే. మీరు నడుచుకుంటా నుమాయిస్ ఎగ్జిబిషన్కి రావచ్చు. మేము మజంతా గేట్ నుంచి ఎంటర్ అయ్యాము. స్టార్టింగే మాకు బ్రేస్లెట్, నెక్లెస్, బ్యాగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు బ్రేస్లెట్స్ స్టార్టింగ్లోనే కనుక్కుంటే బెటర్, ఎందుకంటే లోపల వెళ్ళే కొద్ది అస్సలు లేవు బ్రేస్లెట్స్. 30, 50, 100 రేంజ్లో ఉన్నాయి కాస్ట్. బార్గెన్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ రేట్ చెప్పేస్తున్నారు. బార్గెన్ చేస్తే కొంచెం ఏదో తగ్గిస్తున్నారు. బార్గెన్ చేస్తే 10 to 20 తగ్గిస్తున్నారు. చైన్స్ చాలా మోడల్స్లో ఉన్నాయి. 100, 200, 300 చెప్తున్నారు రేటు. చైన్స్ అయితే ఏమి క్వాలిటీయే లేదు. మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే స్టార్టింగ్లోనే కొనుక్కోండి, ఎందుకు లోపల వెళ్ళే కొద్దీ ఎక్కువ రేట్ చెప్తున్నారు. బార్గెన్ చేసిన అయినా తగ్గట్లేదు. హ్యాండ్ బ్యాగ్స్ 400 అని చెప్పారు, కానీ 200కే ఇస్తున్నారు. 100 రూపీస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకోండి, వీకెండ్లో అయితే ఎక్కువ రష్ ఉంటుంది. ఈవినింగ్ 4 o'clock కల్లా నాంపల్ ఎగ్జిబిషన్ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. వీక్ డేస్లో అయితే ఈవినింగ్ 4 o'clock ఓపెన్ అయ్యి నైట్ 10:30కి క్లోజ్ అవుతుంది. వీకెండ్స్ డేస్లో అయితే ఈవినింగ్ 4 o'clock ఓపెన్ అయ్యి నైట్ 11 o'clockకి క్లోజ్ అవుతుంది. హ్యాండ్ బ్యాగ్స్ చాలా మోడల్స్లో ఉన్నాయి. బయట అయితే 400కి చెప్తున్నారు, కానీ 200కే ఇస్తున్నారు. లోపల 800 అని చెప్పి 600కి ఇస్తున్నారు. ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్. క్యాష్ క్యారీ చేయటం మంచిది. ఫోన్పే, గూగుల్ పే పని చేయట్లేదు. ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేవు. ఎంట్రన్స్ అయ్యగానే చాలా స్టాల్స్ ఉన్నాయి. ఎక్కువగా బట్టల స్టాల్స్ ఉన్నాయి. కొన్ని స్టాల్స్లో చుడీదార్ రేట్ తగ్గిస్తున్నారు. చుడీదార్ ఎల్ సైజ్ తీసుకోవాలనుకుంటే ఎక్సెల్ తీసుకుంటాం మంచిది. బట్టల షాప్స్ కాకుండా పిల్లలకి బొమ్మల స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇవి అన్ని ఫిక్స్డ్ రేట్స్. చాలా బిగ్ షాప్ ఇది. చూసారు కదా, ఇది బ్లూ మిర్రర్ బాగుంది. ఇక్కడ అన్ని దొరికేవి, మళ్ళీ ఇంకొక చోట దొరకవు. 600, 200 అలా చెప్తున్నారు, కానీ అంత రేట్ కూడా ఉండవు అవి. ఇది 180 రూపీస్. ఇదేమో ఎరేజర్స్ ఏమో 10 రూపీస్. ఈ మేకప్ ఏమో 60 రూపీస్. పజల్ ఏమో 60 రూపీస్. గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు ఎవరికైనా బర్త్డేలు ఉంటే. ఇది చూసారు కదా, చిన్నపిల్లలకి మేకప్ సెట్ ఇచ్చారు. ఇవి బేబీకి ఆడుకోవడానికి, 2 months బేబీస్ అలా. గన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఫిక్స్డ్ రేటు. అన్ని సెట్స్ రూపంలోనే ఉన్నాయి. 250 స్టార్ట్ అయ్యి 1000 వరకు ఎండ్ అవుతుంది. ఫిక్స్డ్ రేటు. కొంచెం తగ్గిమంటే తగ్గిట్లేదు, ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు. ఇవి బొమ్మలు బాగున్నాయి కదా చిన్నపిల్లలకి ఇవన్నీ. ఈ షాప్ చాలా పెద్దది. బాటిల్స్ కూడా ఉన్నాయి, అన్నీ చిన్నపిల్లలకి ఉన్నాయి. బోస్ ఉన్నాయి, క్లిప్స్ ఉన్నాయి. బయటకు వచ్చేసిన తర్వాత చాలా బాగున్నాయి. ఇవైతే 50 రూపీస్ కానీ స్టార్ట్ అయ్యి 250 వరకు ఎండ్ అవుతుంది. ఈ బోస్ అయితే ఒక బో షాప్ ఉంది, అసలు ఎంత బాగున్నాయో బోస్. అక్కడ షోస్ కూడా జరుగుతున్నాయి, కూర్చోడానికి మంచిగా ఉంది. పిల్లలు కూడా చేస్తున్నారు డాన్స్. పీపుల్ అయితే చాలా మంది కూర్చున్నారు, కానీ మాకు ప్లేస్ దొరకలేదు, అందుకే నుంచుని చూసాము. ఇప్పుడైతే మనం రైడ్స్ దగ్గరకు వచ్చాము. జైన్ బిల్ ఉంది, కార్ తిప్పేది ఉంది, బ్రేక్ డాన్స్ ఉంది. చిన్నపిల్లలకే ఎక్కువ డిజైన్ చేసి ఉంచారు. ఇది టాప్ వ్యూ. రష్ మేము వెళ్ళినప్పుడు చాలా ఉంది. జైన్ బిల్ బాగుంది, తిప్పే అన్నీ బాగున్నాయి, కానీ ఒక్కటి ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటిదంటే చాలా స్లోగా తిప్పుతున్నారు ఇవన్నీ.
ఒక్కటే ఫాస్ట్గా తిప్పాను నేను వెళ్ళినప్పుడు. అది కూడా జెయింట్ వీల్ నాకేం అనిపించలేదు తిప్పేటప్పుడు. మీకు కూడా ఏం అనిపించదు. ఇక్కడ ఎక్కువ రైడ్స్ ఉన్నాయి, 4 to 5 రైడ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇది జెయింట్ వీల్ ఓన్లీ 7 రౌండ్స్ తిరుగుతుంది ఫాస్ట్గా. రైడ్స్ కాస్ట్ 100 నుంచి 150 వరకు ఉన్నాయి. జెయింట్ వీల్ ఒక్కటే 150 పడింది. క్యూ కూడా ఉంది వెళ్ళడానికి, చాలాసేపు టైం పట్టింది. ఈ కార్ అండ్ బైక్ రైడ్స్ చూసేది కూడా ఉంది, అదొక్కటే లోయెస్ట్ 100. చిన్న పిల్లలకి జెయింట్ వీల్ కూడా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ మేము సిరీ బ్లాక్స్ని చూసాము, చాలా హ్యాపీగా అనిపించింది నాకు మా ఫ్యామిలీకి. అడుగుతున్నారు అన్నీ బ్లాగ్స్ చేస్తున్నావా అవి ఇవి, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నైట్ టైం వెళ్ళండి, ఎందుకంటే సూపర్ లైటింగ్స్ ఉంటాయి. ఇది కార్ అండ్ బైక్ రైడ్ చూడడానికి వచ్చాము మేము. కార్స్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి. ఇక్కడ అమ్మాయి కూడా చేసింది తెలుసా, కార్స్ కూడా చేసి. ఇప్పుడు చూసారు కదా వైట్ అండ్ కింద వైట్ ఉంది కదా ప్యాంటు, తన అమ్మాయి. రాయల్ ఫీల్డ్ కార్ కాదు అది కూడా, బైక్ మీద. కార్స్ కూడా ఇప్పుడు తిప్పుతారు, అస్సలు ఎంత బాగుందో. కార్స్ అండ్ బైక్స్ చాలా బాగుంది. 100 పడింది దీనికి. మాకైతే వర్త్ అనిపించింది. అందరూ ఆ డబ్బులన్నీ మీకు ఇస్తాం డబ్బులు కింద పడేస్తున్నారు. అక్కడ కొంతమంది అయితే రైడ్ చేస్తా కూడా డబ్బులు తీసుకుంటున్నారు మా చేయి నుంచి. అందరు ఒక్కసారి పట్టుకుంటున్నారు, ఇలా గ్రూపు ఏవో చేస్తారు కదా, వాళ్ళకైతే సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది. మేమైతే అలాగే చూస్తూ ఉన్నాం, ఎలా చేస్తున్నారు అసలు మాకే తెలీదు. నాకైతే చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కార్స్ అదేం పట్టుకుని ఏదేదో చేస్తున్నారు, వాళ్ళ ఇష్టమే. ఇంకా కార్స్ దింపేసి బైక్స్ దింపేసి మేము కూడా వెళ్ళిపోయాము. ఇంకా ఇప్పుడు బైక్స్ దింపేస్తారు, ఇప్పుడు కార్స్ గ్రూప్గా వెళ్తున్నారు, చాలా బాగుంది. ఇక్కడ 5 బైక్స్ 4 కార్స్, అది కూడా పాత కార్స్. బ్లూ కార్, అక్కడ మొత్తం రేసింగ్ అన్ని స్టిక్కర్స్ పెట్టారు, సూపర్గా ఉంది. రౌండ్ తిప్పేది ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది చూడటము. మా ఫ్యామిలీకి మొత్తం ఫస్ట్ టైం ఇది. స్కేరీగా ఉంది కొంచెం, ఎందుకంటే ఇలా కలుగుతుంది. చిన్నపిల్లలు రైడ్స్ ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళేమో షాపింగ్తో బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరికైతే కాలు నొప్పి ఉందో వాళ్ళకి ట్రైన్ ఉంది తిప్పడానికి మొత్తము. ట్రైన్ అయితే చాలా పెద్దగానే ఉంది. ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. మేము శాండ్విచ్ ఇక్కడ ట్రై చేసాం, ఎంత బాగుందో. సేమ్ మేము వెజ్ ట్రై చేసాము, చాలా బాగుంది. సేమ్ పిజ్జా లాగా ఉంది అది కూడా. ఇంకా రోటీది ఏదో రోల్ చేస్తున్నారు, మాకైతే ఎక్కువే పడింది కాస్ట్. అన్ని కైండ్స్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి, ఇంకా టిఫిన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే టిఫిన్స్ తింటారో రాత్రిరా దోశ, ఇడ్లీ అన్నీ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాండ్విచ్, గ్రిల్డ్ అవన్నీ ఉన్నాయి. మేము గ్రిల్డ్ శాండ్విచ్ తీసుకున్నాము. వీక్ డేస్ అయితే 10:30 వరకు, వీకెండ్స్ అయితే 11 o'clock వరకు. మీరు ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ, ఎందుకంటే అది సెక్యూర్ ప్లేసే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.